బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతూ ఉన్నారు. ఆయన వెంట 9 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లబోతూ ఉన్నారు. కేసీఆర్ వెంట వెళ్లే నేతల లిస్ట్ లో అయితే ప్రస్తుతం కవిత పేరు లేదు. ఇవాళ ఉదయం మాత్రం కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లినా ఆమె పేరు లిస్ట్ లో లేకపోవడంపై ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ కవిత మధ్య గ్యాప్ మరి అలాగే ఉందా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇక కేసీఆర్ విచారణకు హాజరయ్యే బీఆర్కే భవన్ ముందు కవిత సొంతంగానే బల ప్రదర్శన చేయబోతోందనే సమాచారం. ఇక బీఆర్కే భవన్ దగ్గరికి జాగృతి కార్యకర్తలతో కలిసి రానున్నారు కవిత. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కవిత ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ శ్రేణులతో కాకుండా జాగృతి కార్యకర్తలతో కవిత బీఆర్ఎస్ భవన్ కు రావడానికి కారణాలేంటి అన్న చర్చ అయితే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ కు కవిత పూర్తిగా దూరమైనట్లేనా అన్న ఉత్కంఠ కూడా పార్టీ వర్గాల్లో కలుగుతోంది. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఉన్నారు ఓవరాల్ విశ్లేషణ మనకు అందించడానికి. పవన్, లేఖ తర్వాత ఫస్ట్ టైం కవిత ఫామ్ హౌస్ వెళ్లారు, డైరెక్ట్ గా కేసీఆర్ ని కలిశారు. కానీ అక్కడ 9 మంది ఎవరైతే కమిషన్ ముందుకు హాజరవడానికి కేసీఆర్ తో వెళ్తున్నారో అందులో కవిత పేరు లేదు అన్న చర్చ జరుగుతోంది. దీన్ని ఎలా చూడాలి, ఒకసారి పూర్తిగా విశ్లేషించండి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను ఎత్తి చూపిస్తూ కవిత రాసిన 6 పేజీల లేఖ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయాలలో పెను ప్రకంపనలు పుట్టించింది. ఆ తర్వాత ఆమె జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించడం, జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. అప్పటి నుంచి కూడా తండ్రితో కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరితో కూడా కవిత కలవలేదు. కానీ ఈరోజు కేటీఆర్ అటు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మొన్న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాను కూడా నిర్వహించింది. కానీ తండ్రితో మాత్రం ఇంతవరకు నేరుగా కానీ ఫోన్లో కానీ ఎక్కడ కూడా కలిసినట్లుగా మాట్లాడినట్లుగా వార్తలు రాలేదు. కానీ ఈరోజు తెల్లవారుజామునే కవిత అక్కడికి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళింది, తండ్రిని కలిసింది. తండ్రిని కలిసిన సమయంలో కొంత తండ్రి కూతురు ఇద్దరు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారన్న సమాచారం అందుతుంది. ఆ తర్వాత మాట్లాడదామంటూ కేసీఆర్ ఇక మిగతా నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన దాదాపుగా 80 కార్ల క్యాన్వాయ్తో, భారీ క్యాన్వాయ్తో బయలుదేరి హైదరాబాద్ బీఆర్కే భవన్కు బయలుదేరారు. అయితే కవిత అటు విచారణకు హాజరు కానున్న కేసీఆర్ ఎంబడి కొంతమందిని అనుమతిస్తూ అటు కాళేశ్వరం కమిషన్ అనుమతించింది. అందులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావు, అట్లనే ఎంపీ, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారు లక్ష్మారెడ్డిలు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎక్స్ఎమ్మెల్సీ మహమూద్ అలీతో పాటు ఆ మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళని మాత్రం అనుమతించింది. ఇందులో ఈ లిస్టులో ఆ కవిత పేరు లేకపోవడం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఎందుకు ఈ లిస్టులో అటు కవిత పేరు లేదు? కవిత ఒక పక్క జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలి, అటు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ఆయనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర కాబట్టి నిరసన తెలపాలంటూ పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కవిత పేరు లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. కవితను నిజంగానే అటు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి కావాలని కేసీఆర్ దూరం పెడుతున్నారా, లేకుంటే కవితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయిన పరిస్థితి ఉందా అనే చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈరోజు తెల్లవారుజామునే అక్కడికి వెళ్ళింది కవిత. ఇంకా కూడా కవిత ఫామ్ హౌస్లోనే ఇంకా కూడా ఉంది, తల్లితో కలిసి ఆమె ఉంది. మరి కాసేపట్లోనే ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా బీఆర్కే భవన్కి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ అటు కవిత పేరు లేకపోవడం అంటే ఇది పార్టీ నేతలు పంపించి ఉంటారు ఈ జాబితాలో, ఆ జాబితాలో కవిత పేరు పెడితే కమిషన్ ఒకవేళ అనుమతించలేదా, లేకుంటే కవిత కేటీఆర్ పేర్లు లేకుండానే ఈ జాబితా అంతా పంపించారా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో కేటీఆర్ కూడా పేరు కూడా లేకపోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు కేటీఆర్ కవితల పేర్లు ఇందులో పెట్టలేదు? పార్టీ నాయకత్వమే పెట్టలేదా, లేకుంటే పార్టీ నాయకత్వం పెట్టినప్పటికీ అటు కేటీఆర్ కావచ్చు కవిత ఇద్దరు కూడా కేటీఆర్ పేరు లేదు, కవిత పేరు కూడా లేదు. సో కుటుంబ సభ్యుల ఇద్దరి పేర్లు లేవు. సో ఇది పెద్ద చర్చగా ఎందుకు మారుతోంది? ఎందుకంటే ఆల్రెడీ మనం లేఖ విషయం తర్వాత చాలా రోజుల తర్వాత కవిత మీడియా ముందుకు వచ్చారు. అలాగే అప్పటి నుంచి మీడియా
ముందు వస్తూ ఉంటున్నారు. ఇవాళ బీఆర్కే భవన్ దగ్గర కూడా భారీ ఎత్తున శ్రేణులకు పిలుపునిచ్చారు. అటు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు. ఇప్పుడు సెపరేట్ గా జాగృతి వాళ్ళందరూ కూడా రావాలి అని చెప్పి కవిత అక్కడ చూస్తూ ఉన్నారు, చెప్పి ఉన్నారు, వస్తున్నారు అంటున్నారు. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ బల ప్రదర్శన చేయబోతున్నారా అక్కడ, ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కవిత లేఖ రాసిన తర్వాత నిర్వహించిన చిట్ చాట్ కావచ్చు, ఆ ప్రెస్ మీట్లో కూడా నేరుగా కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయన్ను ఉద్దేశించి అనేక కామెంట్స్ చేశారు. ఎక్కడో అమెరికాలో విజయోత్సవాలు చేసుకుంటారా, పార్టీ అగ్రనాయకుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఎందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు అంటూ నేరుగా కేటీఆర్ని అటాక్ చేస్తూ మాట్లాడింది. అటువంటి కేటీఆర్ పేరు ఇందులో లేదు. కానీ ఇవాళ కేటీఆర్ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా బీఆర్కే భవన్ దగ్గరికి తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. అట్లనే కవిత కూడా బీఆర్కే భవన్ దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా రావాలి, అక్కడ మన నాయకుడు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసన తెలియజేద్దామంటూ పిలుపునిచ్చారు. నిజంగానే ఈ ఇద్దరు కూడా అక్కడ బల ప్రదర్శన కోసమే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పార్టీ నాయకులు వచ్చే జాబితాలో వీళ్ళిద్దరు పేర్లు రాసినప్పటికీ ఇటువంటి నిరసనలకు ఆందోళనలకు పిలుపునిచ్చారు కాబట్టి ఒకవేళ కమిషన్ వీళ్ళకు అనుమతి ఇవ్వలేదా, లేకుంటే పార్టీ నాయకులే ఎందుకు వచ్చిన గొడవ అంటూ ఇద్దరిని కూడా ఈ వ్యవహారంలో దూరం పెట్టారా అనే చర్చ అయితే నడుస్తుంది. మరి చూడాలి. కేసీఆర్ అయితే ఈరోజు కుమార్తెను కలిశారు, తర్వాత మాట్లాడదామంటూ ఆమెను సముదాయించినట్లుగా సమాచారం. మరి ఎప్పుడు మాట్లాడతారు, ఆమెను ఏ రకంగా సముదాయిస్తారు, తిరిగి పార్టీలో యాక్టివ్ రోల్ ఉంటుందా, లేకుంటే ఆ గ్యాప్ అనేది కొనసాగుతుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సుమతి, పవన్, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఎవరైతే 9 మంది వెళుతూ ఉన్నారో, అంటే జస్ట్ సపోర్ట్ కోసమైనా, లేకపోతే అక్కడ ఎందుకంటే ఓపెన్ కోర్ట్ లో విచారణ జరుగుతుంది అని అంటున్నారు, దానికి సంబంధించి ఒకసారి ఇన్పుట్స్ ఇవ్వరా? కేవలం కేసీఆర్కు విచారణకు హాజరవుతున్న కేసీఆర్కు మద్దతుగా కేసీఆర్ వెంట కొంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే వీళ్ళందరినీ కూడా ఎంపిక చేశారని భావించాల్సి వస్తుంది. ఇప్పటికే హరీష్ రావు విచారణ ఎదుర్కొన్నారు, విచారణకు ఆయన ఒకసారి హాజరయ్యారు. కేసీఆర్తో పాటు ఇతర ఇంజనీర్లు కావచ్చు, వేరే కొంతమంది కూడా హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్ కోర్టులో విచారణ హాజరైన సమయంలో అటు ఓపెన్ కోర్టులో లెఫ్ట్ సైడ్ కేసీఆర్ కూర్చొని ఉంటారు, అటు పీసీ ఘోష్కి ఎడమ పక్క కేసీఆర్ కూర్చొని ఉంటారు, ఆయనకు కుడి పక్కకు అటు స్టెనో కూర్చొని ఉంటారు. ఏదైతే వాంగ్మూలాన్ని, ఏదైతే స్టేట్మెంట్ కేసీఆర్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ వెంటనే అక్కడున్న కంప్యూటర్లో టైప్ చేస్తారో ఆయన చెప్పింది యథాతథంగా ఉందా లేదా అనేది కేసీఆర్ కూడా అక్కడ గమనించుకోవచ్చు. కేసీఆర్ ఎంబడి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎదురుగా ఏర్పాటు చేసిన ఖాళీ స్థలంలో వాళ్ళందరూ కూడా నిలబడి ఉండటానికి అక్కడ ఆ కమిషన్ ఏర్పాటు చేసిన గదిలో వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కేవలం మద్దతుగా, వాళ్ళందరూ కూడా మద్దతుగా అక్కడికి వెళ్ళినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణ ఎదుర్కొనున్న కేసీఆర్ పూర్తిగా సన్నద్ధమయ్యారు. అనేక మంది విచారణకు హాజరైన ఇంజనీర్లను, వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు అడిగారు, దేనికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు అనేది పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అట్లనే హరీష్ రావు కూడా విచారణకు హాజరైన నేపథ్యంలో హరీష్ రావు మంత్రిగా పనిచేశారు, ఆ సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. నిన్న ఏం ప్రశ్నలు అడిగారు, మంత్రివర్గ నిర్ణయమా లేకుంటే ఏకపక్ష నిర్ణయాల, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఇటువంటి వివరాలన్నింటినీ కూడా అడిగారని తెలుసుకున్న కేసీఆర్ దానికి అనుగుణంగానే తన లీగల్ టీంతోని పూర్తిగా డాక్యుమెంటేషన్ చేయించారని సమాచారం. దాదాపుగా 3000 పేజీలకు పైగా అఫిడవిట్ తయారు చేయించారు ఆయన. మౌఖిక వాంగ్మూలంతో పాటు అఫిడవిట్లన్నింటినీ కూడా ఆ రోజు జారీ చేసిన జీవోలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ డాక్యుమెంట్లు, అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లతో పాటు ఆయన సొంతంగా అఫిడవిట్ తయారు చేసి కాళేశ్వరం నిర్మాణానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఎందుకు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులో ఆయా ప్రాంతాల్లో కట్టవలసి వచ్చింది, ఎందుకు మార్పులు చేయవలసి వచ్చింది, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం అయితే కనపడుతుంది. కమిషన్ ముందు ఈటెల రాజేందర్, అప్పటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిన హరీష్ రావు హాజరయ్యారు. వీళ్ళందరిది కూడా కమిషన్ విచారణ చేసింది. ఇప్పుడు ఓపెన్ కోర్టులో లోపల అంటే కమిషన్ అడిగే అన్ని ప్రశ్నలు కావచ్చు, కమిషన్ అడిగే అన్ని కూడా అందరికీ తెలిసే అవకాశం ఉందా? మీడియాకి అలాగే విలేకరులకు అందరికీ కూడా తెలిసే అవకాశం ఉందా? ఇప్పుడు మినిట్ టు మినిట్ మన అందరికీ అప్పటికప్పుడు తెలిసిపోతాయా? ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ అడిగే ప్రశ్నలన్నీ కూడా బహిరంగ కోర్టులోనే అడుగుతుంది. అది ఓపెన్ టు ఆల్. అందరూ కూడా ఆ భవనంలో ఉండవచ్చు, ఆ గదిలో ఉండవచ్చు. ఆ ప్రశ్నలు, ఏం ప్రశ్నలు కమిషన్ అడిగింది, దానికి ఏం జవాబులు ఇచ్చారు అనేది అందరూ కూడా వింటారు. దాన్ని డాక్యుమెంట్ రూపంలో మళ్ళా తిరిగి స్టేట్మెంట్లా తయారు చేసి చివరికి ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఈరోజు కేసీఆర్ అటెండ్ అవుతున్నారు కాబట్టి కేసీఆర్ని అడిగే ప్రశ్నలు కమిషన్ అడుగుతుంది. ఆయన ఇచ్చే సమాధానాలన్నింటినీ కూడా రాతపూర్వకంగా వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత దానిపైన
కేసీఆర్ సంతకం కూడా తీసుకుంటారు. మొత్తంగా ఈరోజు కమిషన్ ఎదుట మరి కాసేపట్లోనే కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అటు బీఆర్కే భవన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చేరుకుంటూ ఉన్నాయి. కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొనుంది. అక్కడున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడున్న కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అట్లనే జాగృతి కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో అదనపు బందోబస్తును కూడా పెడుతున్న పరిస్థితి. మరికొద్ది నిమిషాలలోనే 11:30కు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది కమిషన్ ఎదుట. ఆయన 11:15 ఆ టైం కల్లా అటు కమిషన్కు వస్తారు. అక్కడి నుంచి నేరుగా ఆయన లోపలికి వెళ్తారు. లోపల కొద్దిసేపు లోపల ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు, వాటిల్లో ఎవరిని కూడా అనుమతించారు. కేవలం కేసీఆర్ అటు పీసీ ఘోష్ ఎవరైతే కమిషన్ చైర్పర్సన్ ఉన్నారో వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అయిన తర్వాత బహిరంగ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో కేసీఆర్ను ఏమడుగుతారు, కేసీఆర్ ఏం చెప్తారనేది కేవలం ఆ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కి ఆ లోపలుండే అంతరంగిక సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత బహిరంగ కోర్టులో అన్ని ప్రశ్నలు ఇప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నలన్నింటినీ కూడా కేసీఆర్ని అడుగుతారు. వాటికి కేసీఆర్ మౌఖిక సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సుమతి, రైట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యారు. చూడొచ్చు మనం విజువల్స్ లో. ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యే ముందు కవిత కూడా ఇవాళ తెల్లవారుజామునే ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే దగ్గరికి తీసుకొని కాస్త భావోద్వేగానికి గురైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే ముందు ఆయనకు మొత్తం డాక్యుమెంటేషన్ కూడా అందజేస్తున్నారు. దాదాపు 3000 పేజీలకు సంబంధించి డాక్యుమెంటేషన్ ని తయారు చేశారు. కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి గతంలో హరీష్ రావు ఎప్పుడైతే కమిషన్ ముందు హాజరయ్యారో ఆ రోజు కమిషన్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పి వెంటనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు. దాదాపు 3 నుంచి 5 గంటల సేపు లోపల చర్చలు జరిపారు. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏమడిగారు, దానికి హరీష్ రావు ఎలాంటి సమాధానాలు చెప్పారు, ఇవన్నీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఇవాళ కేసీఆర్ అలాగే గతంలో ఇంజనీర్స్ ని కూడా చాలా ప్రశ్నలు వేసింది ఈ కమిషన్. వాటిని కూడా క్రోడీకరించుకొని దాదాపు 3000 పేజీల డాక్యుమెంట్ తో కేసీఆర్ కాన్వాయ్ అయితే